అనంతరం అతని కుమారుడు విలోచనుడు, అతని పుత్రుడు బలి కూడా విష్ణు భక్తులు కావడంతో ఆ ప్రభావం భూలోకమంతా వ్యాపించింది. అధికమైన హరినామస్మరణను చూసి దేవేంద్రుడు ఈర్ష్యకు లోనయ్యాడు. ఆ తర్వాత విష్ణుభక్తుడైన విలోచనుణ్ణి హతమార్చాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వారి ఆదేశానుసారం విలోచనుడి కుమారుడు బలిచక్రవర్తి విశ్వవిజేత కావటానికి యజ్ఞం ప్రారంభించాడు. దేవేంద్రుని ఓడించి స్వర్గలోకాన్ని ఆక్రమించాలనే నిర్ణయానికి వచ్చాడు. నన్ను ఆశీర్వదించండి గురుదేవా. మా తండ్రిని వధించిన ఇంద్రుడి మీద దండయాత్రకు అనుమతినివ్వండి. అగ్నిదేవుడు నీకు అనుగ్రహించిన అస్త్రము చేత ఇప్పుడు నీవు సర్వశక్తి సంపన్నుడమయ్యావు. తప్పక నీవు విజయం సాధించగలవు. ఎదిరించండి. అదిగో మళ్ళీ స్వర్గం మీద దాడి జరగబోతోంది. ఈ రాక్షసులందరూ దేవతల్ని వదిలేలా లేరు. ముల్లోకాలకు చక్రవర్తి నవ్వాలన్న నా మనోభీష్టము నెరవేరినది. నారదముని, ఎందుకో అప్సరస ఏడుస్తున్నట్టుగా ఉంది. ఈ అప్సరసలు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. లెస్స పలికినావు, రండి ఆమెనే అడిగి తెలుసుకుందాం. తెలియనిది తెలుపుతాడు పరంధాముడు, తలుచుకున్న చోటకు తీసుకువెళతాడు. సుందరి, చెప్పు, ఏంటి నీ సమస్య? సమస్యలే సమస్యలు. బలిచక్రవర్తి స్వర్గలోకాన్ని హస్తగతం చేసుకున్నారు. దేవతలే చెల్లా చెదురుగా ఏం చేయాలో తెలియక ఎక్కడెక్కడికో పారిపోతూ ఉంటే ఇక మా గదేంటి మునివర్యా? మునివర్యా, మీరే మాకేదైనా ఉపాయం చెప్పాలి. నారాయణ నారాయణ. సుందరి, వీరు నారద మునీంద్రులు. తగాదాలు పెడతారే గాని తగాదాలకు రారు. ఇది నవ్వుకోదగ్గ సమయమా? ఏం చెప్పమందువు సుందరి? ఇది కేవలం దేవేంద్రుల వారి స్వయంకృతాపరాధమే. అటు చూడు, సాక్షాత్తు వారి తల్లి అదితి ఎంతలా విలపిస్తోందో. తన కుమారులను ప్రమాదం నుంచి కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తోంది. ఓం విష్ణవే నమః. 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 నీ భక్తి ప్రపత్తులకు కృతార్థుడనయ్యాను మాత. ఆజ్ఞాపించండి. స్వామి, బలి చక్రవర్తిని అతని అనుచరులను వధించండి. నాకు పుత్రభిక్ష పెట్టండి. స్వర్గలోకంలో వారు కోల్పోయిన స్థానాన్ని వారికి తిరిగి కల్పించండి స్వామి. ఏది సమంజసమో అది చేస్తాను. నేను త్వరలోనే మీ గర్భాన జన్మించి మీ కుమారులను రక్షిస్తాను. మీరు బలి చక్రవర్తిని సంహరిస్తే మీ భక్తుల పట్ల మీరే అన్యాయంగా ప్రవర్తించినట్టవదా స్వామి? బలిని సంహరిస్తానని నేనెప్పుడన్నాను దేవి? ఏది సమంజసమో అది మాత్రమే చేస్తానని చెప్పాను. బలి రాక్షసుడే, కాని అతను దుర్మార్గుడు కాడు, దయగలవాడు, విశాల హృదయం ఉన్నవాడు. అపరిమితమైన శక్తి వల్ల అతను మందబుద్ధిగా మారాడు. ఈసారి నేను శక్తితో కాదు, యుక్తితో విజయాన్ని సాధించాలి. నా ఈ మరుగుజ్జు రూపాన్ని చూసి చింతించకండి. ఏ రోజున బలిచక్రవర్తి యజ్ఞాన్ని ప్రారంభిస్తాడో ఆ రోజున నేనిచ్చిన మాటని నెరవేరుస్తాను. స్వాగతం బ్రాహ్మణోత్తమ, సుస్వాగతం. ఆసనాన్ని అలంకరించండి. తమకి నేను ఏ సేవ చేయగలను? ధన ధాన్యాల, స్వర్ణ రజిత మణి మాణిక్యాల? సంకోచించకుండా అడగండి. బలి చక్రవర్తి మాట తప్పడు. మీరేం కోరుకుంటున్నారో సెలవియ్యండి. నాకు కేవలం 3 అడుగుల భూమి మాత్రమే అవసరం చక్రవర్తి. దయచేసి తప్పుగా అనుకోకండి. 3 అడుగుల భూమ, అది మీ అడుగుల లెక్కన ఏం సరిపోతుంది? అవసరానికి మించి ఆశించడం నాకు ఎంతమాత్రం అలవాట్లేదు. సరే, అది తమరి ఇష్టం. బ్రాహ్మణోత్తమ, ముందు మీ కాళ్ళు కడగనివ్వండి.
బహుశా ఇతను మహావిష్ణువు కాడు కదా. ఒకవేళ అయినచో ఇక్కడికెందుకు వచ్చినట్టు ఆలోచించవలసినదే. ఓ రో క్రీ. జలం ఎందుకు రావడం లేదు? శుక్రాచార్య, జల ప్రవాహాన్ని తమరే అడ్డుకుంటున్నారని నాకు తెలుసు. అయినా విధివ్రాతను ఏ రకంగానూ మార్చలేరు. బ్రాహ్మణోత్తమ, ఇది ఎంతయు విష్ణుమాయ. నా 2 అడుగులకు భూమి ఆకాశాలు సరిపోయాయి. ఇక 3వ అడుగు ఎక్కడ మోపను? ఇప్పుడు నీ దగ్గర ఏమీయూ మిగల్లేదు. నీ వాక్కు మాత్రం అసంపూర్ణంగా మిగిలిపోయింది. నువ్వు మా మహారాజుని మోసం చేశావు. నిన్ను వదలం. ఆగండి. అస్త్రములను దించండి. యుద్ధము చేయకండి. ప్రాణత్యాగం చేసైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఓ శ్రీమన్నారాయణ, తమరు 3వ అడుగును నా శిరస్సున ఉంచండి. ప్రాణములకు మించిన విలువైన సంపద నా వద్ద మరొకటి లేదు. ఇచ్చిన మాట కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన నీ ప్రవర్తనకు మెచ్చాను. నీవు అసురుడిగా జన్మించినా కూడా పూజించదగ్గ మహనీయుడవని నిరూపించుకున్నావు. ఎటువంటి పవిత్ర ఆత్మను నేను చులకన చేయదలుచుకోలేదు. వామనవతారంలో నేను స్వర్గము మరియు భూలోకాల మీద అధికారాన్ని సాధించాను. నీవు పాతాళ లోకములో న్యాయాన్ని కాపాడే మహారాజుగా పరిపాలన సాగించు. తమ ఆజ్ఞ స్వామి. ఆయుష్మాన్ భవ. కాలానుగుణంగా బలిచక్రవర్తి పాతాళలోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అలాగే భూలోకాన్ని క్షత్రియులు పరిపాలిస్తూ ఉన్నారు. క్షత్రియ రాజులు శక్తిమంతులై అహంకారంతో పేటరేగిపోయారు. నిస్సహాయులపై దౌర్జన్యకాండ చేయనారంభించారు. వారి ఆర్తనాదాలు విన్న శ్రీ మహావిష్ణువు బ్రహ్మర్షి జమదగ్ని మరియు ఆయన భార్య రేణుకల కుమారునిగా అవతారమెత్తాడు. నేటితో నీ శిక్షణ కాలం ముగిసింది. ఈ పరశువుని నీకు బహుకరిస్తున్నాను. ఇప్పుడు నీవు అజేయుడివి. లోకం నిన్ను పరశురాముడు అని వేణోళ్లా కీర్తిస్తుంది. ముక్కంటి దగ్గర శిక్షణ ముగించుకున్న పరశురాముడు తన తల్లిదండ్రుల ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. కాలం యథావిధిగా సాగుతూ ఉంది. హఠాత్తుగా ఒక రోజున ఈ గోవు ఎంత మహిమ కలిగినది. క్షణంలో 100 మంది సైనికుల ఆకలి తీర్చినది. ఇటువంటిది మహారాజు గారి దగ్గర ఉండాలి. లెస్స పలికినావు. ఇది ఉండాల్సింది బ్రాహ్మణాశ్రమంలో కాదు, రాజప్రసాదంలో ఉండాలి. తమ రాకతో ఈ బ్రాహ్మణుని కుటీరము పావనమైనది. బ్రాహ్మణోత్తమ, మీ కామధేను మాకు కావాలి. దానికి ప్రతిఫలంగా ఎన్ని బంగారు కాసులు కావాలో కోరుకోండి. మహారాజా, మా వంటి బ్రాహ్మణులకు బంగారు కాసులతో ఏం పని? అదీగాక కామధేనువు మా మాతృమూర్తితో సమానం. మాతృమూర్తిని ఎవ్వరూ అమ్ముకోరు. అయితే రాజాజ్ఞ ధిక్కరిస్తే ఫలితం ఎలా ఉంటుందో రుచోడు. సైనికులారా, కామధేను రాజప్రసాదాన్ని తీసుకువెళ్ళండి. ఒక్కడుగు ముందుకు వేసిన మృత్యువు తప్పదు.
ఏం జరిగింది తండ్రి గారు? మీరు ఎందుకు శోకిస్తున్నారు? కార్తవీర్యార్జున మహారాజు వేటకై ఇక్కడికొచ్చారు. నేను వారికి అతిథి సత్కారాలు చేశాను, వారి ఆకలి తీర్చాను. కానీ వారి మనసును ఈర్ష్య ఆవరించింది. బలవంతంగా కామధేనువును తీసుకువెళ్లారు. వారిని అలా ఎందుకు వెళ్ళనిచ్చారు? మేమేం చేయగలం? నిశ్చేష్టులమై చూస్తుండిపోయాం. కానీ నేను చేతకాని వాడినిక. రాజైనా మహారాజైనా ఏం చేసేనా సరే ధేనువును తిరిగి తీసుకొస్తాను. రాజును వధించే పరిస్థితి వచ్చినా సరే. యుద్ధం చేయడం బ్రాహ్మణ ధర్మం కాదు. ధర్మ జ్ఞానాలను బోధించడమే మన వంతు. ఇప్పుడు క్షత్రియుల అత్యాచారాలకు ముగింపు పలకడం కూడా నా ధర్మమే. శత్రువుల్ని తుదముట్టిస్తానని ప్రమాణం చేస్తున్నాను. రేపటి సూర్యోదయాన్ని కామధేనువు ఈ ఆశ్రమంలో ఉండే చూస్తుంది. ఎక్కడున్నాడు మీ దుష్టరాజు? వెళ్ళి అతనికి చెప్పండి మర్యాదగా కామధేనువును తిరిగి ఇవ్వమని. నేను అతని అపరాధాన్ని క్షమించి వదిలేస్తాను. లేదంటే అతను చేసిన దుర్మార్గానికి ఫలితం అనుభవించి తీరవలసిందే. ఏమన్నావు? ఆ బ్రాహ్మణ పుత్రుడు నాతో యుద్ధం చేసేందుకు దుస్సాహసం చేశాడా? ఈ అపరాధానికి తగిన ప్రతిఫలం అతనికి తెలియజేస్తాను. పరశురాముడి శిరస్సు రాజద్వారానికి అలంకారంగా మారుతుంది. అదరే, ఈ మూర్ఖులకు పరశురాముడి అనూహ్య శక్తి సంపత్తుల గురించి తెలియదు. ఆ పరమేశ్వరుడు సంతోషించి స్వయంగా పరశురాముడికి ఎంతో శక్తివంతమైన పరశువును ప్రసాదించిన సంగతి వీళ్ళకేం తెలుసు? వెళ్ళండి, అతన్ని బంధించి నా దగ్గరకు తీసుకురండి. ఈ రక్తపాతాన్ని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. వాళ్ళని ఎలాగైనా ఆపండి. పరశురాముణ్ణి ఆపటమా? నేనా? నా పరిస్థితి ఏంగాను? నారాయణ నారాయణ. మీకు భయముగా ఉన్నదా? అయితే మీరు కనులు మూసుకోండి. నేను ఈ ఆర్తనాదాలను వినలేకపోతున్నాను మునివర్యా. ఓ సుందరి, నీవును నీ చెవులను మూసుకొనుము. ఇక్కడ పరశురాముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుని కామధేనువుతో ఆశ్రమానికి చేరుకున్నాడు. కానీ అక్కడ అంతఃపురంలో శోకం అలముకుంది. మన తండ్రి గారి మరణానికి ప్రతీకారం తీర్చుకోనిదే అన్నపానీయాలు ముట్టం. ఇదే నేను శపథం చేస్తున్నాను. ఆ బ్రాహ్మణ కుమారుడికి సరి అయిన గుణపాఠం నేర్పాల్సిందే. పగ తీర్చుకున్నాను. ప్రాణానికి ప్రాణం, తండ్రికి బదులు తండ్రి. పదండి. పరశురామా! 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 రాజపుత్రులు మీ తండ్రి గారిని హత్య చేశారు. ఆ దుర్మార్గులు నా తండ్రి గారిని హత్య చేసి వారి సర్వనాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు. తల్లి, నీవు ఎన్నిసార్లు గుండెలు బాదుకుని విలపిస్తున్నావో అన్నిసార్లు నేను క్షత్రియుల్ని సర్వనాశనం చేస్తాను. ఈ భూమికి క్షత్రియుల నుంచి ముక్తిని ప్రసాదిస్తాను.
దయచేయండి మునివర్య. ఈ కుటీరమునకు రావాల్సినంత కష్టము మీకు ఏమి కలిగినది? నువ్వు సృష్టించిన సంకట పరిస్థితిని సరిదిద్దడానికి వచ్చాను పరశురామ. నీవు ధర్మపాలన సాగిస్తున్న క్షత్రియులను సైతం ఎంతగానో భీతిల్ల చేసినావు. నువ్వు మర్చిపోయావు, ఈ లోకమనే రథమును సవ్యంగా ముందుకు నడిపించడానికి బ్రాహ్మణునితో పాటుగా క్షత్రియుని అవసరము ఉంది. వీరిలో ఏ ఒక్కరు లేకున్నా సృష్టికి రక్షణ ఉండదు. నీవు ప్రాయశ్చిత్తం చేసుకొనక తప్పదు. నేను ప్రాయశ్చిత్తం చేసుకోదగ్గ మార్గం ఒక్కటే ఉన్నది. నా శేష జీవితాన్ని త్యాగం చేస్తూ తపోదీక్షలో మునిగిపోతాను మునివర్య. నేను క్షత్రియుల నుంచి హస్తగతం చేసుకున్న భూమిని దయచేసి తమరు స్వీకరించండి. నీ ఈ నిర్ణయం సమంజసంగా ఉంది పరశురామ. ఆయుష్మాన్ భవ. అమ్మయ్యా, ఈ రక్తపాతం ఇకనైనా ఆగుతుంది. ఆయన క్షత్రియులకు సరైన గుణపాఠం నేర్పించారు. బహుశా ఇక వారు దౌర్జన్యం చేయటం మానేస్తారు కదా నారదమునేంద్ర? అరే, నారదముని ఏమైపోయారు? నారాయణ నారాయణ. సుస్వాగతం మునివర్య. నారాయణ నారాయణ. మీ చిరుమందహాసం వెనుక మనసులో దాగి ఉన్న ఆలోచనలని గమనించాను. అయితే స్వామి, క్షత్రియుల మనస్సుల్లో పరశురాముడి గురించిన భయమును కూడా తమరు గమనించే ఉంటారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూలోకములో పాలకులే మిగలరు స్వామి. సత్యము వచించితిరి దేవర్షి. భూలోకాన్ని రక్షించడం చాలా అవసరము. నా క్రోధాగ్ని వలన ఏర్పడిన విపరీతములను నేనే సరిచేయాలి. ఎలా చేస్తారు స్వామి? క్షత్రియుల మనసుల్లో భయాన్ని పారద్రోలి వారి గౌరవ మర్యాదలను తిరిగి అప్పగించే ఆదర్శవంతమైన రాజుగా అవతారం దాలుస్తాను. న్యాయంగా ఉంటూ త్యాగం చేయగల మనసున్న రాజుగా, ఏకపత్ని వ్రతుడిగా జీవించి చూపుతాను. ఇక అవతారం దశరథనందనుడు శ్రీరాముడు.